వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనలతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కారణాలు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇక ఈ ఘటనల మీద సీఎం రేవంత్ సీరియస్ అవ్వగా వాటి వెనుక కుట్రకోణం దాగుందని సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నారాయణపేట జిల్లా మాగనూరు సహా ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ఘటనలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణాలు తేల్చడానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్ జిల్లా స్థాయి అధికారితో కమిటీని నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ ను కమిటీ సందర్శిస్తుంది. అక్కడ ఆహార నాణ్యతను ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫుడ్ పాయిజన్ కారణాలు నిర్ధారించి బాధ్యులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక దాంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు నిర్వహించే సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ లో వడ్డించే భోజనం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాల, గురుకులాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలో అక్కడి ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, 2 సిబ్బంది ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను సీఎం హితవు పలికారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు. మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచామన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదలా ఉంటే ఫుడ్ పాయిజన్ అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరుసపెట్టి వసతి గృహాల్లో ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై సర్కార్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందని మంత్రి సీతక్క అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారం రోజుల్లో 3 సార్లు ఆహారం కలుషితమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి ఆ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, బియ్యం, కూరగాయలు, తాగునీటిని పరిశీలించారు. పాఠశాలలోని ఆహార నమూనాలు సేకరించి విశ్లేషించాలని, పాఠశాల బయట అమ్ముతున్న చిరుతిళ్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటలైజ్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అది సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. కొందరు పిల్లలు ఈ రోజు కూడా స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళతో కూడా నేను చాలాసేపు మాట్లాడాను. వాళ్ళు బయట తిన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాన్ని కూడా చూసి మెడికల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి దాన్ని బట్టి మనం తదుపరి చర్యలు ఉంటాయి. టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఇక మీద ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కావని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కుట్రకోణంలో ప్రభుత్వం విచారణ చేస్తుండటంతో స్థానిక అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.